హాయ్ అండి అందరికీ. ఎప్పుడు చూసినా సపోటా జ్యూస్ గురించి వినడము, చూడడమే కానీ ఒకసారి కూడా అయితే తాగలేదనమాట. కానీ సపోటా కాయలైతే ఫుల్‌గా తింటాను. అదేంటో మరి విచిత్రం నాకు కూడా అర్థం కాదు. ఈ సపోటా కాయలైతే ఇంటి దగ్గర నుంచి తెచ్చాను. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ మాగిపోయాయన్నమాట. ఇవి తింటూ ఉంటే అనిపించింది నాకు కూడా సపోటా జ్యూస్ తాగాలి అని. అందుకే యూట్యూబ్‌లో ఒక 2, 3 వీడియోలు చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఇలా చేశాను. ఎలా చేసుకున్నానో చూద్దామా? ఫస్ట్ అయితే సపోటా కాయల్ని బాగా కడుక్కోవాలి. తర్వాత సపోటా కాయల పైన ఉన్న తోలు తీసేసి లోపల ఉన్న గుజ్జు మాత్రమే తీసుకోవాలి. మర్చిపోకండి లోపల గింజలు కూడా ఉంటాయి కదా, అవి కూడా పడేసేయాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న సపోటా ముక్కలు, ఐస్ క్యూబ్స్, కాచి చల్లార్చిన పాలు, కొంచెం చక్కెర వేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ వేసుకున్నా, తక్కువే వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ సపోటాలు తీయగుంటాయి కదా. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా పేస్ట్లా చేసుకోవాలన్నమాట నున్నగా. అంతే, నిజం చెప్తున్నా ఫస్ట్ టైం తాగినా కానీ నిజంగా బెస్ట్ అనిపించింది. ఎందుకు ఇన్ని రోజులు మిస్ అయ్యా అనిపించింది అన్నమాట. ఇంతకీ అసలు సపోటాని తెలుగులో ఏమంటారో తెలుసా మీకు?